మేషరాశి. ముందుగా మొదటి రాశి అయినటువంటి మేషరాశి వారికి రాశి ఫలాలు ఎలా ఉన్నాయి ఈ రోజు? మేషరాశి వారికి శత్రువుల మీద ప్రత్యర్థుల మీద విజయం సాధించడానికి అధికంగా కృషి చేస్తారు. విద్యార్థులు కమ్యూనికేషన్ స్కిల్స్ పెంచుకోవడానికి, రాత విధానంలో చేసుకోవడానికి అధికంగా కృషి చేస్తారు. అధిక శ్రమతో, ఒత్తిడితో అనుకున్న ఫలితాలు సాధించడంలో శ్రమను ఇచ్చేస్తారు. నిరుద్యోగులకు దూర ప్రదేశాల్లో వృత్తి కొరకు చేసే ప్రయత్నాలు కూడా చాలా వరకు అనుకూలంగా ఉంటాయి. శ్రమతో కూడిన విధానంలో మీకు గౌరవం, బాధ్యతలు పెరుగుతూ నూతన అవకాశాలకి అది ఒక చక్కటి నాంది పలికే విధంగా ఉండే అవకాశం ఉంది. వృత్తి చేసే ప్రదేశాల్లో కానీ, విద్యాపరమైన అంశాల్లో కానీ వీలైనంత వరకు తగిన విధంగా కమ్యూనికేషన్ ప్రాబ్లం రాకుండా జాగ్రత్త వహిస్తూ ముందుకు వెళ్ళాలి. వృషభ రాశి. వృషభ రాశి వారికి ఈరోజు రాశి ఫలాలు ఎలా ఉన్నాయి? వృషభ రాశి వాళ్ళ విషయాన్ని కనుక తీసుకున్నట్లయితే వృషభ రాశి వారికి ఆలోచనలలో ఆలస్యాలు, ఆటంకాలు ఎదురైనప్పటికీ కూడా చివరికి విజయాన్ని సాధించే అవకాశం అనేది ఉంది. వృత్తికి సంబంధించిన విషయాల్లో కావచ్చు, విద్యాపరమైన విషయాల్లో కావచ్చు, కొన్ని రకాలైన ఆలస్యాల వల్ల అది మీకు కొంత ఇబ్బందిగా కలిగినప్పటికీ చివరికి అనుకున్న ఫలితాల్లో ఆలస్యంగానైనా విజయాన్ని సాధిస్తారు. అలాగే విద్యార్థులు విద్యకు సంబంధించిన విషయాల్లో కమ్యూనికేషన్ని చక్కగా పెంపొందించుకుంటూ, రైటింగ్ స్కిల్స్ని పెంపొందించుకుంటూ ముందుకు వెళ్ళడానికి చేసే ప్రయత్నాలు కూడా కొంతవరకు అనుకూలంగా ఉండే సమయంగానే భావించవచ్చు. వ్యక్తుల యొక్క సహకారం బాగుంటుంది. ప్రయాణాలు కొంతవరకు అనుకూలంగానే ఉంటాయి. ఉన్నప్పటికీ కూడా ముఖ్యమైన విషయాలలో అంటే గృహ వాతావరణం కావచ్చు, లేకపోతే మీ యొక్క భాగస్వామి వ్యవహారాలు, జీవిత భాగస్వామితో కావచ్చు, దూర ప్రయాణాలు మొదలైన వాటి విషయంలో మాత్రం కొంత ఆచితూచి నిర్ణయాలు తీసుకుంటూ ముందుకు వెళ్ళడానికి ప్రయత్నాలు చేయాలి. అనవసరమైన ఖర్చుల్ని అధిగమించాలి. ఆలస్యాల విషయంలో మీరు తట్టుకొని ముందుకు వెళ్ళడానికి ప్రయత్నం చేయాలి. మిథున రాశి. తదుపరి రాశి అయినటువంటి మిథున రాశి వారికి ఈరోజు రాశి ఫలాలు ఎలా ఉన్నాయి? ఆర్థిక సంబంధమైన విషయాల మీద అధిక శాతం దృష్టి కేటాయిస్తారు. రావాల్సిన ధనం సమయానికి అందే విషయంలో కొన్ని ఆలస్యాలు అనేవి ఏర్పడడం బట్టి రావాల్సిన ధనం విషయంలో మీరు కొంత ఘర్షణాత్మకమైన వాతావరణం ఎదుర్కొనే పరిస్థితి. అనుకున్న సమయానికి ధనం అందకపోవడం వల్ల ఆల్రెడీ మీరు చేసిన వాగ్దానాల విషయంలో కొంత ఇబ్బంది పడే అవకాశం ఉంటుందన్న విషయాన్ని దృష్టిలో పెట్టుకొని వీలైనంత వరకు ధనాన్ని మరొక విధంగా రెడీ చేసుకొని సిద్ధంగా పెట్టుకుంటే చాలా వరకు మీకు ఆ రకమైన చికాకుని అధిగమించగలుగుతారు. అలాగే సంఘంలో గుర్తింపు, గౌరవం కలిగిన వ్యక్తులతో కావచ్చు, లేకపోతే ఇతరులకి మీరు ఏదైనా వాగ్దానాలు చేసిన విషయంలో కావచ్చు, అది మాట నిలుపుకోలేని పరిస్థితులు లాంటివి రావడం వల్ల కూడా కొంత ఘర్షణకు అవకాశం ఉంటుంది. దానివల్ల మాటల వల్ల విభేదాలు లేకపోతే అపార్థాలకు అవకాశం అనేది ఏర్పడుతుంది. కనుక తగిన జాగ్రత్తలతో ముందుకు వెళ్ళి అలాంటి సమస్యలు ఎదుర్కోకుండా జాగ్రత్తగా ముందుకు వెళ్ళి అనుకున్న ఫలితాలు సాధించాలి. వ్యక్తుల యొక్క సహకారం ఆశించిన స్థాయిలో లేకపోవడం బట్టి కావచ్చు, లేకపోతే పూర్వపు ధనం సమయానికి అందకపోవడం బట్టి కావచ్చు, మీరు అనుకున్న ప్రణాళికకి కొంత విరుద్ధంగా వెళ్లే పరిస్థితుల వల్ల కొంత ఘర్షణ ఉన్నా దాన్ని మీ యొక్క తెలివితేటలతో అధిగమించడానికి ప్రయత్నం చేయాలి. కర్కాటక రాశి. కర్కాటక రాశి వారికి ఈరోజు రాశి ఫలాలు ఎలా ఉన్నాయి? వ్యక్తుల యొక్క సహకారం, దాంతో మీ యొక్క సామర్థ్యాన్ని పెంపొందించుకుంటూ అనుకున్న పనిని అనుకున్న సమయానికి పూర్తి చేయడానికి అన్ని విధాలా మీరు ప్రయత్నం చేస్తారు. అదేవిధంగా సాధిస్తారు. పనులు నిర్వర్తించడంతో పాటు మీ యొక్క ఆరోగ్యం మీద కూడా శ్రద్ధ వహించాలి. న్యాయపరమైన విషయాల మీద దృష్టి కేటాయించాలి. ప్రత్యర్థుల మీద విజయాన్ని సాధిస్తారు. శ్రమతో ఆశించిన ఫలితాలు పొందుతారు. సంతాన వర్గానికి పూర్తి స్థాయిలో మీ యొక్క సహకారాన్ని అందిస్తారు. సంతాన వర్గం యొక్క పోటీ పరీక్షల్లో వాళ్ళు నెగ్గడానికి సహకారాన్ని అందించడానికి మీరు ముందుకు వెళ్ళి విశేషంగా కృషి చేస్తారు. ఆర్థికపరమైన విషయాలు, కుటుంబ విషయాలు మొదలైన వాటి విషయంలో ఘర్షణ అనేది అధికంగా ఉండడం, తద్వారా మీ యొక్క గౌరవం కూడా కొంతవరకు తగ్గే అవకాశం ఉంది. కాబట్టి ఇంతవరకు మాట్లాడేటప్పుడు ఘర్షణని నియంత్రించాలి. కోపంతో పరుష పదజాలను ఉపయోగించకుండా తగిన జాగ్రత్తలతో ముందుకు వెళ్ళాలి. నాయకత్వ లక్షణాలు పెరిగినప్పటికీ కూడా ఘర్షణతో అనవసరమైన చికాకుల్ని ఏర్పడే అవకాశం ఉంది కనుక దాన్ని అధిగమించే ప్రయత్నం చేయాలి. సింహరాశి. తదుపరి రాశి అయినటువంటి సింహరాశి వారికి ఈ రోజు ఎలా ఉంది? ఈ సింహరాశి వాళ్ళ విషయంలో ఆర్థిక సంబంధమైన విషయాల మీద అధిక శాతం దృష్టి కేటాయిస్తారు. ఎందుకంటే ఆకస్మికమైన ఖర్చులు అనేవి అధికంగా ఉండడం, అది మీ ప్రణాళికకి విరుద్ధంగా వెళ్ళడం బట్టి కొంత ఘర్షణ అనేది ఉంటుంది. దానివల్ల కొంత మానసిక స్థిరత్వాన్ని పెంపొందించుకునే దిశగా మీరు కృషి చేస్తారు. వ్యక్తులతో విభేదాలు రాకుండా, ముఖ్యంగా సంతాన వర్గంతో కావచ్చు, కుటుంబ సభ్యులతో, మీ వ్యక్తిగత అభివృద్ధికి సంబంధించిన విషయాలకు సంబంధించి ఖర్చులు లాంటివి అధికంగా ఉంటాయి. టెక్నికల్ ప్రాబ్లమ్స్ మొదలైనవి ఎదుర్కొనే విషయంలో జాగ్రత్తగా ఉండాలి. మీ యొక్క
కంప్యూటర్ రిలేటెడ్ విషయంలో కానీ, మీ మెయిల్స్ విషయంలో స్ట్రక్ అయిపోవడం కానీ, లేకపోతే మొదలైన వాటి విషయంలో అంటే నెట్కి సంబంధించిన విషయాలు మొదలైన వాటికి సంబంధించి కూడా కొన్ని ప్రాబ్లమ్స్ ఉండడం బట్టి కూడా కొంత ఘర్షణ అనేది అధికంగా ఉంటుంది కనుక వీలైనంత వరకు ప్రతి విషయంలోనూ ఆచితూచి వ్యవహరిస్తూ కమ్యూనికేషన్ కావచ్చు, లేకపోతే రిటర్న్ కమ్యూనికేషన్ కావచ్చు, అలాగే ఆర్థిక సంబంధమైన అంశాలు మొదలైన విషయాల్లో తగిన జాగ్రత్తలతో మిశ్రమ ఫలితాలతో ముందుకు వెళ్లే అవకాశం కనబడుతుంది. కన్యా రాశి. ఇక కన్యా రాశి వారికి ఈ రోజు ఎలా ఉంది? కన్యా రాశి వాళ్ళ విషయాన్ని తీసుకున్నట్లయితే కన్యా రాశి వాళ్ళకి ముఖ్యమైన ఆలోచనలు, ఆర్థిక సంబంధమైన విషయాలు, వ్యక్తిగత నిర్ణయాలు మొదలైనవన్నీ కూడా కొంత తాత్కాలికంగా ఆలస్యాల ఆటంకాలకు అవకాశం లాంటిది కనబడుతుంది. ముఖ్యంగా రుణాలు తీసుకునే వ్యక్తుల దగ్గర మీరు చేసే ప్రయత్నాల్లో కూడా అది వారి యొక్క ఆలస్యాలు మీకు కొంతవరకు అనుకూలతలు ఇచ్చే అవకాశం లాంటిది కనబడుతుంది. సామాజిక సంబంధాల విషయంలో కావచ్చు, అలాగే మీ ఆలోచనలని అభివృద్ధి పరుచుకుంటూ ముందుకు వెళ్ళడానికి మీరు తీసుకునే దాంట్లో కావచ్చు, ఎక్కువ శాతం జ్ఞాపక శక్తికి సంబంధించిన విషయాల మీద దృష్టి సరిగ్గా పెట్టుకోవాలి. లేకపోతే ఏమవుతుంటే జ్ఞాపక శక్తి లేకపోవడం వల్ల కూడా కొన్నిసార్లు వచ్చిన అవకాశాలు కోల్పోవడమో, లేకపోతే నిర్ణయ సామర్థ్యం లోపించడమో మొదలైన వాటికి అవకాశం అనేది ఉంది. నిర్ణయ సామర్థ్యం లోపించడం బట్టి కూడా కొన్నిసార్లు వచ్చిన అవకాశాలు కోల్పోయే, ఆర్థిక లాభాన్ని చేకూర్చే ఆలోచనలను కూడా కోల్పోయే అవకాశం ఉంది. కాబట్టి ఆ విషయంలో తగిన జాగ్రత్తలతో ముందుకు వెళ్ళడానికి విశేషంగా కృషి చేయాలి. అంతేకాకుండా గృహంలో మీ యొక్క ముఖ్యులైన వ్యక్తులు అంటే తోబుట్టువులతో కావచ్చు, లేకపోతే ఇంకా మీ యొక్క ల్యాండ్కి సంబంధించిన స్థిరాస్తులకు సంబంధించిన విషయాల మీద అధిక శాతం దృష్టి కేటాయిస్తూ వాటిని పెంపొందించుకోవడానికి ఆలోచన చేస్తూ ముందుకు వెళ్ళడానికి మీ ప్రయత్నాలు లాంటివి చేస్తారు. ఆ విషయంలో మీ యొక్క తోబుట్టువుల యొక్క సహకారాన్ని కూడా మీరు కోరుకుంటారు. వారి యొక్క సహకారంతో ముందుకు వెళ్ళడానికి కృషి చేస్తారు. కానీ వీలైనంత వరకు గృహ వాతావరణంలో ప్రశాంతతను పెంపొందించుకోవాలి. తులా రాశి. ఇక తులారాశి వారికి ఈ రోజు రాశి ఫలాలు ఎలా ఉన్నాయి? తులారాశి వాళ్ళ విషయంలో కంటికి సంబంధించిన ఆరోగ్యం మీద తగిన శ్రద్ధ తీసుకోవాలి. వృత్తిలో అధిక శాతం ప్రెషర్ అనేది ఉండడం బట్టి, మీ మీద మీకు శ్రద్ధ లోపించడం బట్టి కూడా కొన్నిసార్లు కంటికి సంబంధించిన అనారోగ్యాలు, ఎక్కువ శాతం కంప్యూటర్ దగ్గర వర్క్ చేయడం బట్టి కూడా కంటికి సంబంధించిన సమస్యలు లాంటివి రావడం, ఐసైట్ మారడం లాంటిది మొదలైన వాటికి అవకాశం ఉంటుంది. కాబట్టి వృత్తిపరంగా మీరు తీసుకునే చర్యల వల్ల, మీ టైమింగ్స్ వల్ల నిద్రలేమి, దానివల్ల ప్రశాంతత తగ్గడం, దానివల్ల మీ యొక్క ఆలోచన విధానంలో కొంత ఇబ్బంది కలగడం, కొలీగ్స్తో కూడా ఇబ్బందికరమైన వాతావరణం లాగా, కమ్యూనికేషన్ దగ్గర ప్రాబ్లం లాంటివి ఏర్పడడం మొదలైన వాటికి అవకాశం ఉంటుంది. కాబట్టి తగిన జాగ్రత్తలతో ముందుకు వెళ్ళాలి. అంతేకాకుండా కుటుంబ సభ్యుల యొక్క సహకారం బాగుంటుంది, తోబుట్టువుల యొక్క సహకారం బాగుంటుంది, ఆర్థిక విషయాలు అనుకూలంగా ఉంటాయి. ఎదురు చూస్తున్న విషయాల్లో వ్యక్తుల యొక్క సహకారం కూడా చాలా వరకు అనుకూలంగా ఉంటుంది. ప్రశాంతత అనేది పెరుగుతుంది. అయినప్పటికీ కూడా ముఖ్యంగా కంటి ఆరోగ్య విషయంలోనూ, నిద్రలేని విషయంలోనూ జాగ్రత్తలు తీసుకోవాలి. వృశ్చిక రాశి. ఇక వృశ్చిక రాశి వారికి ఈ రోజు రాశి ఫలాలు ఎలా ఉన్నాయి? వృశ్చిక రాశి వాళ్ళ విషయంలో మీకు ఆర్థిక సంబంధమైన విషయాలు చాలా వరకు అనుకూలంగా ఉంటాయి. ఆగుతూ వచ్చిన పనులు కొంతవరకు ముందుకు వెళ్ళడానికి అవకాశం ఉంటుంది. మానసిక ప్రశాంతతను పెంపొందించుకోవడానికి విశేషంగా కృషి చేస్తారు. కమ్యూనికేషన్ విషయంలో సమస్యలు లేకుండా జాగ్రత్త పడి ముందుకు పెడతారు. అలాగే పొలం మీద రావాల్సిన ఆదాయం లాంటిది కానీ, స్థిరాస్తుల మీద రావాల్సిన ఆదాయం కానీ అది మీకు అందడం, గృహ వాతావరణంలో కొంత సౌఖ్యం అనేది ఏర్పడడం మొదలైన వాటికి అవకాశం ఉన్న మాటల వల్ల కొన్నిసార్లు కుటుంబ సభ్యులతో ఘర్షణాత్మకమైన వాతావరణం కుటుంబ వ్యక్తుల మధ్య కావచ్చు, వృత్తిపరమైన అంశాల మధ్య కావచ్చు, వృత్తి చేసే ప్రదేశాల్లో మీ పై అధికారులతో కానీ, కొలీగ్స్తో కానీ మాటల వల్ల విభేదాలు రాకుండా జాగ్రత్త పడుతూ ముందుకు వెళ్ళవలసిన పరిస్థితులు అయితే ఒకటి కనబడుతున్నాయి. మీరు చురుకుగా తీసుకునే నిర్ణయాల వల్ల, కొన్నిసార్లు తొందరపాటు నిర్ణయాల వల్ల కూడా ఇబ్బందులు పడే అవకాశం ఉంది. కాబట్టి ఆర్థిక సంబంధమైన విషయాలలో తొందరపాటు నిర్ణయాలు సరిపోవు. ధనస్సు రాశి. ఇక ధనస్సు రాశి వారికి రోజు రాశి ఫలాలు ఎలా ఉన్నాయి? ధనస్సు రాశి వాళ్ళకి వృత్తిపరమైన విషయాల మీద అధిక శాతం దృష్టి కేటాయిస్తారు. వృత్తిలో కొత్త వ్యక్తుల యొక్క కలయిక కానీ, వారితో మీరు మాట్లాడేటప్పుడు కానీ, వారి జోక్యం కానీ మీకు కొంత ఘర్షణాత్మకంగా ఉండడం, వృత్తిపరమైన ప్రయాణాలకి అవకాశాలు లాంటివి లభ్యమవ్వడం, అంతేకాకుండా వృత్తిపరంగా మీ యొక్క భాగస్వామి కూడా దూర ప్రదేశాలకు వెళ్లే పరిస్థితులు లాంటివి రావడం మొదలైన వాటికి అవకాశం ఉంది. అలాగే వ్యాపారపరమైన విషయాలకు సంబంధించి కూడా అధిక శాతం ధనాన్ని ఖర్చు పెట్టుకోవడం, వృత్తి వ్యాపారాల మీద ఫోకసింగ్ అనేది సరిగ్గా ఉండాలి. వీటి విషయంలో ఇతరుల జోక్యం మీకు ఇబ్బంది కలిగిస్తుంది. భాగస్వామి వ్యవహారాల్లో కూడా తగిన జాగ్రత్తలతో ముందుకెళ్ళాలి. వ్యక్తిగత గౌరవాన్ని పెంపొందించుకునే దిశగా కృషి చేయాలి. సంతానవర్గం మీద తగిన విధంగా వారి యొక్క ఆలోచనల మీద, వారి యొక్క అభివృద్ధి మీద మీ దృష్టి కేటాయిస్తూ ముందుకు వెళ్ళాలి. పౌరుషాన్ని నియంత్రించుకోవాలి. మకర రాశి.
మైక మకర రాశి వారికి రోజు ఎలా ఉంది? మకర రాశి వాళ్ళకి భాగస్వామికి పేరు ప్రఖ్యాతలు రావడం, దూర ప్రదేశాలకు వెళ్ళడానికి కృషి చేయడం, వారికి వృత్తిపరంగా దూర ప్రదేశాల్లో నూతన అవకాశాలు, మీరు మీ యొక్క వ్యాపార వ్యవహారాలను విస్తరించుకోవడానికి దూర ప్రదేశాల్లో మరొక బ్రాంచ్ లాంటిది తెరవడం కానీ, లేకపోతే ఆల్రెడీ మీకు ఉండే వ్యాపార వ్యవహారాల విషయంలో మరింత పెట్టుబడి పెట్టడానికి కానీ నిర్ణయాలు తీసుకోవడం, తర్వాత ఆలోచనలు చేయడం, చర్చలు జరపడం, ఆత్మీయులతో కలిపి ఆలోచనలు చేయడం, దానికి సంబంధించిన బ్యాంక్ రుణాలు లాంటివి తీసుకోవడానికి చేసే ప్రయత్నాలు లాంటి వాటికి మొదలైన వాటికి కూడా అవకాశం ఉంది. అలాగే వృత్తిపరంగా ఉన్నత స్థాయి వ్యక్తులు, బ్యాంకింగ్ రంగం కావచ్చు, ఉన్నతాధికారులు కావచ్చు, పై స్థాయి వ్యక్తులతో మీరు సహాయ సహకారాన్ని కోరుకునేటప్పుడు ఘర్షణలకి అవకాశం లేకుండా చాలా జాగ్రత్తగా వినయంగా ఉంటూ అనుకున్న పనిని సాధించుకోవడానికి ప్రయత్నాలు లాంటివి చేయాలి. వారితో మీరు ఎలాంటి ఘర్షణకి అలాగే మాట పట్టింపులకి వెళ్లకుండా తగిన జాగ్రత్తలతో అనుకున్న ఫలితాలు సాధించడానికి ప్రయత్నం చేయాలి. ముఖ్యంగా స్థిరాస్తులు పెంపొందించుకోవడానికి, దీర్ఘకాలిక పెట్టుబడులకి, ఇతరులకి మీరు రుణం ఇవ్వడానికి చేసే ప్రయత్నాల్లోనూ సరియైన సమయం వచ్చేదాకా ఆగి జాగ్రత్తగా ఆలోచించి నిర్ణయం తీసుకుంటూ ముందుకు పెడితే మంచి ఫలితాలు సాధిస్తారు. కుంభరాశి. మైక కుంభరాశి వారికి రోజు రాశి ఫలాలు ఎలా ఉన్నాయి? మానసిక ఆరోగ్యాన్ని పెంపొందించుకోవాలి, సమయానికి ఆహార స్వీకరణ చేయాలి, ప్రత్యర్థుల మీద మీరు ఘర్షణతో ముందుకు వెళ్ళడానికి ప్రయత్నం చేయడం బట్టి కొంతవరకు అది మీకు ఇబ్బంది కలిగించే అవకాశం ఉంటుంది. వ్యక్తుల మీద విజయ సాధన కొరకు మీరు తీసుకునే నిర్ణయాలలో మీకు మీ కొంత ఘర్షణ అనేది ఉండడం బట్టి మానసిక ప్రశాంతత తగ్గడం అనేది, వ్యక్తుల సహకారం కొంతవరకు తగ్గడం అనేది, తద్వారా ఘర్షణ అధికంగా ఉండే అవకాశం ఉంటుంది. అయినప్పటికీ కూడా రహస్య శత్రువుల్ని అధిగమించడానికి విశేషంగా కృషి చేస్తారు, కొత్త ఆలోచనలు చేస్తారు, ఆరోగ్యం మీద తగిన శ్రద్ధతో ఇమ్యూనిటీ పవర్ పెంపొందించుకోవడానికి మీరు చేసే ప్రయత్నాలు చాలా వరకు మీకు అనుకూలంగా ఉంటాయి. కమ్యూనికేషన్ కూడా చాలా చక్కగా ఉంటుంది. ఆర్థిక సంబంధమైన విషయాల్లో అనుకూలతలు అనేవి ఏర్పడే అవకాశం అనేది ఉంది. కానీ సమయానికి మీరు ఇతరులకు ఎవరికన్నా మాట ఇచ్చినా ఆ మాట విషయంలో మీరు నిలబెట్టుకోలేకపోవడం వల్ల కొన్ని సందర్భాల్లో గౌరవం తగ్గే అవకాశం ఉంటుంది. కాబట్టి మాట ఇచ్చే ముందు జాగ్రత్తలతో చేస్తూ ముందుకు వెళ్ళాలి. మీనరాశి. మైక చివరి రాశి అయినటువంటి మీనరాశి వారికి రాశి ఫలాలు ఎలా ఉన్నాయి? మీనరాశి వాళ్ళకి సంఘంలో గుర్తింపు, గౌరవం కోసం, మైత్రి బంధాలు పెంపొందించుకోవడం కోసం విశేషంగా కృషి చేస్తారు, కొత్త వ్యక్తుల్ని కలుస్తారు, అలాగే వృత్తిపరమైన అభివృద్ధి కొరకు ప్రయత్నాలు చేస్తారు, వ్యాపార విస్తరణ కొరకు చేసే ఆలోచనలు అధికంగా ఉంటాయి. ముఖ్యంగా వ్యాపార విస్తరణ కోసం, భాగస్వామ్య వ్యవహారాల కోసం, వృత్తిపరమైన అభివృద్ధి కోసం తీసుకునే కీలక నిర్ణయాలు, కొత్త వ్యక్తుల పరిచయాలు చాలా వరకు మీకు అనుకూలంగా ఉండే అవకాశం అనేది ఉన్నా, ఈ నేపథ్యంలో ఈ యొక్క వ్యాపారం, అదేవిధంగా మీ యొక్క వృత్తి మొదలైన విషయాలలో మీరు తీసుకునే నిర్ణయాలు కొన్నిసార్లు ఆలస్యాలు, ఆటంకాలు అయ్యే అవకాశం కనబడుతుంది.